హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు రిట్ ఆర్ఈఐటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ గురించి తెలుసుకుందాం. మీకు తెలిసే ఉంటుంది రిట్ అంటే ఏమిటి, అది ఏ విధంగా వస్తుందని. ఒక 50-60% మెంబర్స్కి అయితే తెలిసి ఉంటుంది. కానీ తెలిసిన కొంచెం తెలుసుకోవడానికి వీడియో చూడండి. ఏం తెలియని వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు సరైన అవగాహన వస్తుంది. ఈ ఆర్ఈఐటీలు లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు ఇవేం చేస్తాయంటే, ఇవి ఆదాయాన్ని సంపాదించడానికి రియల్ ఎస్టేట్లను కలిగి ఉండి నిర్వహించే కంపెనీగా మనం వర్ణించవచ్చు. అయితే ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కంపెనీలు అధిక విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులను మరియు తనఖాల పోర్ట్ఫోలియోలను నిర్వహించే కార్పొరేషన్లు. అంటే ఉదాహరణకు, వారు ఆస్తులను లీజుకు తీసుకొని వాటిపై అద్దెను సేకరిస్తారు. అంటే వారికి ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవి లీజుకు తీసుకుంటారు, దానిపై వచ్చే రెంటుని వారు సేకరిస్తారు. ఈ విధంగా సేకరించిన అద్దె తరువాత వాటాదారుల మధ్య ఆదాయం మరియు డివిడెండులుగా పంపిణీ చేయబడుతుంది. అంటే మీన్స్ ఎవరైతే ఈ రిట్లో స్టాక్స్ కొనుక్కున్నారో వారికి స్టాక్స్ పరంగా ఆదాయం పెరగడంతో పాటు డివిడెండ్ల రూపంలో ఆదాయం పంపిణీ చేయబడుతుంది. ఈ విధంగా ఈ ఆర్ఈఐటీలు మనకు డివిడెండ్ ఆదాయాన్ని సంపాదించడానికి ఎంతగానో వీలు పడుతుంది. అయితే మరే సార్ మీరు అనవచ్చు, ఈ ఆర్ఈఐటీలు ఏమేమి చేస్తాయి, మరి ఎవరెవరికి రెంటుని ఇస్తాయి, మరి దీన్ని నమ్మవచ్చా, దీనిపై ఉన్న అపోహలు ఏంటిది, వాటిని మనం తెలుసుకుందాం. అయితే ఏం లేదు, ఈ రిట్లు చిన్న పెట్టుబడిదారులు ఇతర పెట్టుబడిదారులతో కలిసి తమ వనరులను సమీకరించడానికి ప్రయత్నిస్తాయి మరియు అంతే మొత్తాన్ని పెద్ద వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఉన్న ఆస్తుల డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ యూనిట్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకు ఇవి లీజుకు ఇచ్చి వాటిపై అద్దెను తీసుకుంటుంది. అయితే సార్ మీరు అనవచ్చు, ఈ ఆర్ఈఐటీలు మరి నిజంగానే సెబీ వీటిని గుర్తించిందంటే 100%. కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాటిని తర్వాత చెప్తా. అవి మాత్రం కన్ఫామ్గా సెబీ గుర్తించింది. ప్లస్ మళ్ళీ ఈ ఆర్ఈఐటీలు పెట్టాలంటే వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే, ఆ సంస్థను వ్యాపార ట్రస్ట్ లేదా కార్పొరేషన్గా నిర్మించాలి, ఏదైతే ఆర్ఈఐటీ ఉందో దానిని, మరియు పూర్తిగా బదిలీ చేయగల షేర్లను పొడిగిస్తుంది. ట్రస్టీల బృందం లేదా డైరెక్టర్ల బోర్డు ద్వారా నిర్వహించబడుతుంది. ఇక్కడ కనీసం 100 మంది వాటాదారులు అయితే ఉండాలి. మరియు ప్రతి పన్ను విధించదగిన సంవత్సరంలో 5 మంది కంటే తక్కువ మంది వ్యక్తులు దాని వాటాలో 50% కలిగి ఉండకూడదు. అంటే మీన్స్ ఒక్కరే వ్యక్తి అంతది కలిగి ఉండవద్దు. ప్లస్ ఇక్కడ మనకి బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే, పన్ను విధించదగిన ఆదాయంలో కనీసం 90% డివిడెండ్గా చెల్లించాలి. ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వారికి ఈ ట్యాక్స్ అనేది డివిడెండ్ రూపంలో 90% అయితే చెల్లించాలి. మరియు ఈ ఆర్ఈఐటీలో పెట్టుబడి ఆస్తులలో కనీసం 75% రియల్ ఎస్టేట్లో ఉండాలి.
అంటే ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో దాంట్లో 75% వీళ్ళ వాటా ఉండాలి. ప్లస్ ఇంకోటేందంటే ఈ ఆర్ఈఐటీల మొత్తం ఆదాయంలో కనీసం 95% పెట్టుబడి పెట్టాలి. అంటే 95% పెట్టుబడినైతే పెట్టాలి. అయితే సార్ ఇప్పుడు మరి ఆర్ఈఐటీలో ఎవరు పెట్టుబడి పెట్టొచ్చు అని తెలుసుకుందాం. ఆర్ఈఐటీలో ఎవరన్నా పెట్టుబడి పెట్టవచ్చు. పదవీ విరామణ పోర్ట్‌ఫోలియోలో ఆర్ఈఐటీల పాత్ర మీన్స్ ఏ విధంగా ఉందా అంటే ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటది. ప్లస్ దీర్ఘకాలంకి అనుకూలం. ప్లస్ ఈ స్టాక్స్ లెక్క ఒకటేసారి పెరిగి, ఒకటేసారి తగ్గడం అంటూ ఉండది. అంటే ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను రీట్ గురించి మీకు చెప్పిన. నెక్స్ట్ వీడియోలో ఈ ఆర్ఈఐటీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలి, నేను దేంట్లో పెట్టినా అనేది చెప్తున్నా. నేను ఓన్లీ ఈ వీడియోని జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే చేసిన. అంతేకానీ నేను ఎటువంటి సెబీ గుర్తింపు ఉన్నవాడిని కాదు. జస్ట్ మీకు తెలియాలని చెప్పేసి నేను చేస్తున్నా. థ్యాంక్ యూ. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.